హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాచి అకాడమీ. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి అలర్ట్. ఎందుకంటే ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్ 2026లో రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనము రీసెంట్గా కనుక చూసినట్లయితే ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఏమని అంటే ఎస్బీఐ అనేది బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయబోతుంది, కాబట్టి రిక్రూట్మెంట్ కూడా ఎక్కువగా ఉండబోతుంది అని. సో 2026లో మనము వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బోత్ పీఓ అండ్ జూనియర్ అసిస్టెంట్ జేఏ. అయితే పీఓ కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఉండొచ్చు. మెయిన్స్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఉండొచ్చు. నేను ముందుగా చెప్తున్నానండి, ఈ డేట్స్ అనేవి టెంటేటివ్, 90% ఇవే ఉండొచ్చు. కానీ ఏమైనా అఫీషియల్ ఎక్సిజెన్సీస్ వల్ల ఏమైనా చేంజెస్ కనుక అయినట్లయితే ఈ ఛానల్లో మీకు అప్డేట్ వస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కాబట్టి మీకు అప్డేట్స్ అనేవి క్విక్గా వస్తాయి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఉండొచ్చు. మెయిన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో ఉండొచ్చు. మర్చిపోయానండో, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, ఎవరైతే బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా దీని ప్రకారం ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐబీపీఎస్ కనుక చూసుకున్నట్లయితే పీఓ ఏమో. ఇంకోటి అండి, ఐబీపీఎస్లో యాక్చువల్గా పీఓ చెప్దామండి. ఇప్పుడు రీఫార్మ్స్ అనేవి కొత్తగా స్టార్ట్ చేశారు. సో వాటి మీద మీకు ఒపీనియన్ ఏంటి? అంటే ఆన్సర్కి ఇస్తారంట, తర్వాత స్కోర్ వస్తుందట, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకైతే కొంచెం ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది, నేను కాదనట్లేదు. కాకపోతే కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ఉంటే బాగానే ఉంటుంది, రైట్? యా, బట్ రీసెంట్గా వచ్చేసరికి ఈవెన్ ఎస్ఎస్సిలో కూడా రీఫార్మ్స్ జరిగేటప్పుడు కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఏమో టీసీఎస్ అన్నాడు, తర్వాత ఇయర్ ఏమో ఎడిక్విటీ వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువైపోయినాయి. సో అలాగే ఐబీపీఎస్లో అలా జరగకుండా అంతా పీస్ఫుల్గా జరిగినట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, రైట్? యాస్పిరెంట్స్ అనే వాళ్ళకి త్వరగా రిక్రూట్మెంట్ అయిపోవాలి, త్వరగా జాబ్ చేతుల్లోకి రావాలి, అంతే తప్ప రిక్రూట్మెంట్ అవ్వకుండా కోర్టులో పడిపోయి, లేకపోతే సరిగ్గా అంటే స్కోర్స్ అటు ఇటుగా అవుతా అంత ఇంట్రెస్ట్, అంత మోటివేషన్ ఉండదండి. డెఫినెట్గా వాళ్ళు డిమోటివేట్ అవుతారు అనమాట. సో వాళ్ళు డెఫినెట్గా పక్కకి వెళ్ళిపోతారు, అంత ఇంట్రెస్ట్ రాదనమాట. కాబట్టి ఐ హోప్ ఈ రీఫార్మ్స్ అనేవి పాజిటివ్ చేంజెస్ అయితే తీసుకొస్తాయని చెప్పేసి నేను హోప్ చేస్తాను. ఓకే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఐబీపీఎస్ పీఓ కనుక చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే థర్డ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఉండొచ్చు. మెయిన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఉండొచ్చు. క్లర్క్ ఏమో ప్రిలిమ్స్ ఏమో సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఉండొచ్చు. మెయిన్స్ ఏమో సెకండ్ వీక్ ఆఫ్ నవంబర్లో ఉండొచ్చు. ఎస్ఓ అంటే ఏంటి? స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనమాట. అంటే ఐటీ కానీ లేకపోతే స్పెషలైజేషన్ ఉంటాయి కదండి, వాళ్ళకనమాట. ప్రిలిమ్స్ వచ్చేసరికి థర్డ్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో ఉండొచ్చు. మెయిన్స్ ఏమో ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. వీళ్ళకి పీఓ వచ్చేసరికి ఏమో ప్రిలిమ్స్ థర్డ్ వీక్ ఆఫ్ నవంబర్లో ఉండొచ్చు. మెయిన్స్ వచ్చేసరికి ఫోర్త్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఏమో ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్లో ఉండొచ్చు. మెయిన్స్ ఏమో ఫోర్త్ వీక్ ఆఫ్ జనవరిలో ఉండొచ్చు. ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్స్ మనకు తెలిసినాయి అనుకోండి ముందుగా, సో మనం దాన్ని బట్టి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో ప్రాపర్ ప్లాన్ చేసుకున్నంత మాత్రం సరిపోదు, ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎగ్జిక్యూషన్ కరెక్ట్గా ఉన్నప్పుడే మనము ఎగ్జామ్లో సక్సీడ్ అవ్వగలం. ఓకే, కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఈ ఇయర్లో డెఫినెట్గా ఎగ్జామ్ అనేది క్రాక్ చేసేసి జాబ్ కొట్టేసేయండి, అదే నేను కోరుకుంటున్నాను. మీకు కనుక అంటే ప్లానింగ్ కానీ లేకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే సోర్సెస్ కానీ లేకపోతే ఎవరైనా మెంటర్షిప్ ఉంటే బాగుంటుంది, నాకు నేను ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతున్నాను, నేను కోచింగ్ తీసుకోవట్లేదు ఎలాగా అని చెప్పేసి మీకు కనుక ఆ ఫీలింగ్ కనుక ఉన్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఇది నా నెంబర్ 8500202341. డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న మెంటర్షిప్ కనుక్కున్నట్లయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళు క్రాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే నేనైతే మాత్రం ఇంటి దగ్గర ప్రిపేర్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తానండి, సింపుల్గా చెప్పాలి. కాకపోతే ఈవెన్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకైతే ఆ ఫీలింగ్ అనేది ఉందన్నమాట, ఎవరైనా ప్రాపర్గా గైడ్ చేసేవాళ్ళు ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో ఆ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ప్రాపర్గా గైడ్ చేయగలను, ఎందుకంటే ఈ ఎగ్జామ్స్ మీద నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ నేను క్రాక్ చేశాను కాబట్టి ఈ ఎగ్జామ్స్ అన్నిటిని. సో నాకంటే అని నేను చెప్పను, కానీ నేనైతే మాత్రం నేను మీకు ప్రాపర్గా గైడ్ చేయగలను. ఐ హోప్ మీకు ఏమైనా గైడెన్స్ కనుక కావాలన్నట్లయితే ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా పర్లేదు, కాల్ చేసినా పర్లేదు, డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను, మెంటర్షిప్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం విల్ బ్యాంగ్ ఇట్, అంతే. సో డెఫినెట్గా ఈ ఇయర్లో మాత్రం మీకు
క్రాక్ చేసేయచ్చు అన్నట్లే నేను మీకు చెప్తాను. ఓకే, అండ్ వాట్స్ నెక్స్ట్? యా, ఐ హోప్ ఇంతటితో అయిపోయిందండి వీడియో. మీకేమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే చెప్పేశాను కదా. యా, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఎలా నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.